నా పేరు పద్మావతి శ్రీదేవి. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చాను. నాకు వాలంటరీ ఆర్గనైజేషన్ శ్రీ సేవా సమితి ద్వారానే కలెక్టర్ గారి దగ్గర అవార్డు పొందుతున్నాను. రెడ్ క్రాస్ వారి దగ్గర అవార్డు పొందున్నాను ఉత్తమ మహిళగా. మరి డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా ఇచ్చున్నారు ఉత్తమ మహిళగా. 3 సార్లు నేను అవార్డు పొందున్నాను. ప్రభుత్వం పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మా వారు డాక్టరు, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్ అండ్ డెర్మటాలజీ డిప్లొమా. మా పిల్లలిద్దరూ కూడా ఒక బాబు సర్జను, కోడలు కూడా సర్జను. మరి మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనరు అండ్ మా అల్లుడు గారు రైల్వేలో గోల్ఫ్ కోర్ట్ మేనేజర్. ఈ రోజున ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం మహిళలకు ఎంతో గౌరవాన్ని, ప్రాధాన్యతని ఇచ్చింది అనాదిగా. మరి ఒక రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీరాణి కానీ, జిజియాబాయి కానీ మన బిడ్డల్ని ఎలా ఎదగాలి అనే దానికి ఒక తల్లిగా జిజియాబాయి చేస్తే రాజ్యాన్ని ఎలా ఏలాలి అనేది రాణి రుద్రమదేవి గారు చూపించారు. మరి శత్రువులను ఎలా గడగడలాడించి తరిమి కొట్టాలని ఝాన్సీ లక్ష్మీదేవి గారు చూపారు. అదే కోవలోకి ఇప్పుడు మన ద్రౌపది గారు, రాష్ట్రపతిగా నిర్మలా సీతారామన్ గారు, మరి మహిళా హోంమంత్రి, అలాగే అనేక రంగాల్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది మహిళలు రాణిస్తున్నారు వాళ్ళ రంగాల్లో. అయితే మొన్నటి వరకు కూడా కాస్త మహిళలు ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళా లోకానికి చాలా చక్కటి రక్షణ ఏర్పాటు చేశారు వారు. ఇప్పుడు హాయిగా ఉన్నాం మేమందరం కూడా. ఆనాడు మన ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తి భాగంలో తండ్రి ఆస్తిలో సగభాగం ఇచ్చారు. అదేవిధంగా రాజకీయంగా కూడా మరి 33% ఇచ్చారు. ఇంకా పెంచాలి, సగభాగం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు వాళ్ళందరికీ కూడా మేము తరతరాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.